Hello, hi friends. Welcome back to my channel. So today recipes వచ్చేసి బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ రసం అండి. అలాగే నార్మల్ రైస్ కూడా నానపెట్టేసుకున్నాను ముందే. వీటన్నిటిని నేను తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక చేతి మీద అయితే ఇన్ని ఐటమ్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నేను బిర్యానీకి సంబంధించి ఐటమ్స్ అని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అదేవిధంగా చికెన్ కూడా చక్కగా నీట్గా వాష్ చేసేసి నేను వడగట్టుకున్నానండి చికెన్లో వాటర్ అంతా పోవడానికి. అదేవిధంగా చికెన్ సరిపడా 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసేసానండి. సో మన బిర్యానీలో అయితే నేను పొటాటో వేసాను కదండి, ఈరోజు అయితే పొటాటో వేయట్లేదు. దీనిలో వచ్చేసి నేను బీన్స్ అయితే వేస్తున్నానండి ఇవి. సో వీటన్నిటితో నేను ఈరోజు ఐటమ్స్ అన్నీ సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి రసం పెట్టానండి. రసం అయితే పెట్టేశాను. వైట్ రైస్ సంబంధించి నేనైతే నానబెట్టేసుకున్నానండి రైస్ వచ్చేసి. అదేవిధంగా బిర్యానీకి కూడా అరగంట ముందే రైస్ అయితే నానబెట్టేశాను. సో ఇప్పుడైతే మనం ముందుగా అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తానండి. బిర్యానీ రైస్ అయితే తర్వాత చేస్తాను, ఎందుకంటే వేడివేడిగా తింటే బాగుంటుంది కాబట్టి ముందు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను చూడండి. ఓకేనండి, నేనైతే గ్యాస్ పైన బాండి పెట్టేసుకొని దానిలో అయితే ఆయిల్ వేసేస్తున్నానండి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తాను. ఓకేనండి, ఆయిల్ అయితే కాగిపోయిందండి. దీంట్లో అయితే ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఆనియన్స్ వేగేలోపు నేనైతే చారు తాలింపు వేసేసుకుంటానండి. ఓకేనండి, చారు అయితే తాలింపు వేసేస్తున్నాను చూడండి. దీనిలో నేను ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. దీంట్లో నేను వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను అండి. 2 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. దీనిలో అయితే నేను ఇప్పుడు చారు అయితే యాడ్ చేసేసుకున్నానండి. చూసారు కదండి, చారు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. సో దీనిలో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇదైతే వేగిపోయింది. నేనైతే దీనిలో వచ్చేసి చికెన్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో నేనైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసి తిప్పేసి మూత పెట్టేస్తున్నానండి. ఓకేనండి, చికెన్ అయితే ఉడికిపోతుంది. సో మరోవైపున అయితే నేను వైట్ రైస్ పెట్టేసుకుంటున్నానండి. ఓకేనండి, చికెన్ కర్రీ గ్రేవీ రావాలంటే 10-12 జీడిపప్పులు అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఓకేనండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్లో 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలో వచ్చేసి 2 రెల్లల కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, దీనిలో అయితే ఒక మీడియం సైజ్ టమాటాని అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఓకేనండి, వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, టమాటా అయితే చక్కగా ఉడికిపోయింది, చికెన్ కూడా ఉడికిపోతుందండి. సో నేను ఇందులో కొంచెం వాటర్ ఉంది కదండి, అది ఆ చికెన్ ఉడికేంత లోపల నేను పక్కన అయితే బిర్యానీకి అయితే పెట్టేసుకున్నానండి. సో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనండి, గ్యాస్ పైన అయితే బాండీ పెట్టేసుకున్నాను. దీనిలో అయితే నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఆయిల్ అయితే వేసేసాను. సో నేను 5 కేజీల వరకు అయితే రైస్ బిర్యానీ చేస్తున్నానండి. దానిలోకి అయితే ఇవైతే కరెక్ట్గా సరిపోతాయండి. సో వీటిని అయితే నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను చూడండి. ఓకేనండి, అవి అయితే ఎగిపోయి దీనిలో వచ్చేసి నేను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. ఓకేనండి, ఆనియన్స్ వేగే లోపల నేనైతే చికెన్లో ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేస్తాను చూడండి. ఓకేనండి, 4 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మసాలా పౌడర్ అండి. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కదా, ధనియాలు, యాలకులు,
లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, గసగసాలు వేయించి పోటిన పౌడర్ అండి. దీనిలో అయితే యాడ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మాంసం కేజీన్నర. ఒక టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. చూడండి, మొత్తం అయితే కలిపేసాను. ఒక నిమిషం పాటు అయితే మూత పెట్టుకుందాం. ఓకేనండి. ఆనియన్స్లో వచ్చేసి ఇప్పుడు నేను క్యారెట్ యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా పచ్చి బఠానీ అయితే ఒక కప్ అయితే వేసేసుకుంటున్నానండి. ఓకేనండి, నేను జీడిపప్పు పేస్ట్ని పట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడైతే దీని మీద అయితే వేసేసుకుంటున్నానండి. అదేవిధంగా ఈ మిక్సీ జార్లో అయితే కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ని కూడా దీనిలో యాడ్ చేస్తాను చూడండి. ఓకేనండి, పోస్తున్నాను చూడండి. ఆ వాటర్తో కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఓకేనండి, ఇందులో టమాటా, పచ్చిమిరపకాయ అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి. ఓకేనండి, దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఓకేనండి, దీనిలో నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తానండి. అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, అవి వేసి ఒకసారి అయితే తిప్పేసాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, ఇవైతే చక్కగా ఎగిపోయాయి. దీనిలో వచ్చేసి ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తానండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. దీనిలో అయితే నేను కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను దీనిలో వచ్చేసి రైస్ని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, రైస్ని యాడ్ చేశాను కదా. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో అయితే వాటర్ని అయితే పోసేస్తున్నానండి. ఓకేనండి, వాటర్ని అయితే పోసేసాను. అయితే నేను టేస్ట్ తగ్గ ఉప్పు, సాల్ట్ని అయితే తీసేసుకుంటున్నాను. ఈరోజు నేను రెసిపీస్ అన్నిట్లలో కూడా గల్లుప్పే వాడానండి. సో దీనిలో కూడా గల్లుప్పే వేస్తున్నాను చూడండి. ఓకేనండి, దీని మీద అయితే మూత పెట్టేసుకుంటున్నాను. చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. సో నేనైతే గ్యాస్ అయితే ఆపేస్తున్నానండి. ఇదిగోండి చికెన్ కర్రీ, నేనైతే గ్యాస్ అయితే ఆపేస్తున్నానండి. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఓకేనండి, చూసారు కదా, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఉడికిపోయిందండి బిర్యానీ. అదేవిధంగా ఇదిగోండి వైట్ రైస్ కూడా పెట్టాను. అదేవిధంగా ఆనియన్స్, లెమన్, మజ్జిగ చారు, పెరుగు చట్నీ అండి, పెరుగు చట్నీ, అదేవిధంగా చికెన్ కర్రీ అండి, గ్రేవీ చికెన్ కర్రీ. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను చాలా తొందరగా, చాలా ఈజీగా చేసేసానండి. ఈ ఐటమ్స్ అయితే ఎందుకైతే చేశానంటే ఫ్రెండ్స్, టుడే మా మ్యారేజ్ డే. సో వీటన్నిటిని నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.